ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాత్రి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వద్దు కేదార్, అక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండా మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా దాత్రి? బాబాయ్ ఎలా ఉన్నారో మనకెలా తెలుస్తుంది? వదినకు ఒకసారి ఫోన్ చేసి ఒక్కసారి వచ్చి మావయ్య గారిని చూస్తామని అడిగి అప్పుడు వెళ్దాం. సరే దాత్రి, ఫోన్ చేయి. పెద్దనాన్న, నేను బూచి ఉంటాం. ఆయన 10 నిమిషాల్లో వస్తా అన్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్కి రండి. మాకే ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు కాల్ చేస్తాం. మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. సరే కాచి, ఏం అవసరం ఉన్నా వెంటనే కాల్ చేయి. పదండి. ఏంటిదా ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలా చూస్తున్నారు? ఫోన్ చేస్తుంది జగదాత్రి. నీకెందుకు ఫోన్ చేస్తా ఉండది? తెలీదు పిన్ని. మళ్ళీ ట్రై చేయి దాత్రి. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? వదినతో మాట్లాడడానికి నిషి, ఒక్కసారి వదినకు ఫోన్ ఇస్తావా? చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం మిగిలిందని మాట్లాడటానికి? నా మరిది బ్రతుకుండాడో సచ్చుండాడో తెలుసుకునే దానికి ఫోన్ చేస్తుండావా అమ్మి? అలా మాట్లాడతారేంట తెగారు? మావయ్య గారు ఇప్పుడు ఎలా ఉన్నారో కనుక్కోడానికి చేశాను. కేదార్కి ఇప్పుడే బెయిల్ వచ్చింది. మేమక్కడికి రావచ్చా అని అడగడానికి ఫోన్ చేశాను. ఏంటి జగదాత్రి, ఆటగా ఉందా? వాడే పొడిచి వాడే చూడ్డానికి వస్తాడా? చూడ్డానికి వస్తున్నారో లేదంటే సగం చేసి వదిలేసిన పనిని పూర్తి చేయడానికి వస్తున్నారో ఎవరికి తెలుసు యువరాజ్? వదినా, మీరిదంతా వింటున్నారని మాకు తెలుసు. ప్లీజ్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మేం చెప్పేది కూడా కాస్త వినండి. మాట్లాడడానికి ఏమీ లేదు. నా తమ్ముడికి ఏమీ కాకూడదని ఆ దేవుణ్ణి మొక్కుకోమని కేదార్కి చెప్పు. వాడికి జరగరాందేదైనా జరిగితే మాత్రం నేను వాడిని వదిలిపెట్టను. హాస్పిటల్ నుంచి మేమే ఇంటికి వెళ్తున్నాం జగదాత్రి. మీరు ఇంటికి వచ్చినా చేయగలిగిందేమీ లేదు. మీరిక్కడికి రాకపోవడమే అందరికీ మంచిది. ఇదిగుండుదునా పదమ్మా. కాచి, జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త కాచి. బాధపడకు. ఇంటికి వెళ్ళి అందరితో ఒకసారి మాట్లాడి అర్థమయ్యేలా చెప్తాం, సరేనా? పద. బాబాయ్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి పర్లేదు. అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు శ్రీవల్లి. మీరే వచ్చారు. జగదాత్రి వదిన వాళ్ళు. ఆ పేరు ఇంకో తూరి ఇంట్లో వినపడితే చూస్తా ఊరుకొని చెప్తా ఉండా. అది కాదమ్మా, అన్నయ్య ఎందుకు బాబాయ్ని చంపాలనుకుంటాడు? పాపమమ్మా. చెప్తా ఉండేది చెవులకెక్కుతా ఉందా లేదా? మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడితే నిన్ను కూడా ఈ ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. చెప్తా ఉండా. పిన్ని ఏదో తెలియక మాట్లాడింది. దానికెందుకు ఆడపిల్ల మీద చేసుకోవడం?
ఈ పని జగదాత్రి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే చేసుంటే ఈ మాత్రం భయం వాళ్ళకి పెట్టుంటే ఇవాళ మన కుటుంబంలో ఒకరి ప్రాణాలు తీయటం వరకు వచ్చుండేవాళ్ళు కాదు కదా వదినా. యువరాజ్ కేదార్ని చూసి నేర్చుకో. నిషిక కోడలంటే ఎలా ఉండాలో జగదాత్రిని చూసి నేర్చుకో. ఇప్పుడు చెప్పండి నాన్న, వాళ్ళని చూసి నేర్చుకోమంటారా? వాళ్ళలానే ప్లాన్ చేసి మనుషుల ప్రాణాలు తీయమంటారా? చెప్పండి అక్క. యువరాజ్, జరిగిన దాంట్లో కౌశికి తప్పేం లేదు. కేదార్ ఇలాంటి పని చేస్తాడని ఎవరు మాత్రం ఊహించగలరు? నేను ఊహించాను నాన్న, అమ్మ ఊహించింది. అందుకే కదా వాళ్ళని దూరం పెట్టమని అడిగాం, బ్రతిమిలాడాం, భయపెట్టాం. మీరు మాట విన్నారా? తిరిగి మమ్మల్ని తప్పు పట్టుండారు, తప్పని అన్నారు. అన్ని విని ఊరుకొని భరించుండాము. ఇది మా కుటుంబం అని. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పిన 24 గంటల్లో కమలాకర్ మావయ్యని చంపాలని చూశారు. ఇప్పటికైనా ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుంటే అందరికీ మంచిది. మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది. కేదార్ రా, పద. ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికొస్తారు? ఆగండి 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 ఆగండి. ఏందమ్మీ, ఇప్పుడు మీరు నిజంగానే మా ఇంటికి వచ్చుండారా? మావయ్య ప్రాణాలు పూర్తిగా పోయేంత వరకు ఈ ఇంటిని వదిలేలా లేరత్తయ్యా. మిమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి రానివ్వలేదు, అలాంటిది ఇంట్లోకి రానిస్తామని ఎలా అనుకున్నారా? ప్లీజ్ యువరాజ్, ఒక్కసారి మేము చెప్పేది ప్రశాంతంగా వినండి. కమలాకర్ మావయ్యని చంపడానికి ప్రయత్నించింది కేదార్ కాదని అప్పుడు మీకే అర్థమవుతుంది. ఏందమ్మీ, ఇంత చేసిన మీతో ప్రశాంతంగా మాట్లాడాలనా? అసలు మీకు బేలెలా వచ్చింది? ఎవరిపించారు? ఎవరు సహాయం చేశారు? తెలిసిన లాయర్తో మాట్లాడి మేము బెయిల్ తీసుకున్నాము. వదినా, మీరైనా ఒక్కసారి మేము చెప్పేది వినండి.